शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। స్వప్నాలే నిజమయ్యే గుండె వాకిళ్లలో ఉల్లాసమే ఉల్లాస స్వప్నాలే నిజమయ్యే గుండె వాకిళ్లలో కసిదేహమే చేసేసే యాయి యాయి రే నిసిదాహమే పాదేలే లాయి లాయి రే ఉల్లాసమే ఉల్లాస స్వప్నాలే నిజమయ్యే గుండె వాకిళ్లలో కసిదేహమే जैसे याई याई रे इंकेदो कोरे यादे युवा युवा येडो तोड़े कोरे ते युवा युवा सोडो मुंडे कोरे ते युवा युवा येडो तोड़े कोरे ते युवा 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 येडो तोड़े कोरे ते युवा युवा सोडो मुंडे कोरे ते युवा युवा येडो Eva, 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 Eva. Hi, I am Veera Pratap Simha. శ్రీకాకుళం జిల్లా టెక్కలండి మాది. కానీ ఈ విషయం ఎవరు గెస్ చేయలేరు. బికాస్ ఐ స్పీక్ ఏ క్లాస్ ఇంగ్లీష్. మా అమ్మ బాబులు 2 మంచి పనులు చేశారండి. వాళ్ళు నాకు జన్మనిచ్చారు. అఫ్ కోర్స్ రెండోది నన్ను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్పించారు. లేదంటే చాలా ప్రాబ్లం అయ్యేది బాస్. ఈ రోజుల్లో సిటీల్లో అమ్మాయిలు ఇంగ్లీష్లో మాట్లాడకపోతే కనీసం కన్నెత్తి కూడా చూడరు. చూసారా అండి గంట కొట్టింది. మీకు విషయం చెప్పనా, మన కథలో ఎవరైనా నిజం మాట్లాడితే అప్పుడు ఈ గంట సత్యం అని మోగుతుంది. నేనేం చెప్తున్నాను, మన గురించి మనం చెప్పుకోవడంలోనే మజా ఉంటుంది కదా. ఢిల్లీలో పూసా క్యాటరింగ్ కాలేజ్కి టాపర్ని. ఇప్పుడు ఈ హైదరాబాద్లో లీసా గ్రాండ్స్ రెసిడెన్సీ అనే హోటల్లో కిచెన్లో పనిచేస్తున్నాను. ఏంటి నేను మామూలు వంటను అనుకుంటున్నారా? ఐఎమ్ అన్ ఆర్టిస్ట్, యునో. షూ షెఫ్ డిజిగ్నేషన్ నాది, మీన్స్ సెకండ్ ఇన్ కమాండ్. ఐ లవ్ మై జాబ్ బాస్. కానీ నాకు ఇంకొక అంబిషన్ ఉందండి. సొంతంగా ఓ రెస్టారెంట్ పెట్టాలనుకుంటున్నాను. పేరు కూడా ఆలోచించాను, లెట్స్ ట్రై పీస్. ఇంకేం చెప్పాలి బాస్, ఒంటరిని జంట దొరకాలని వెయిట్ చేస్తున్నారు. చాలా టెన్షన్గా ఉందండి. ఎందుకంటే ఈ రోజుల్లో మన హైదరాబాద్ యూత్ అంతా ఏమంటుంటారు, ఒంటరినే కానీ తుంటరిని అని. చూడండి బాంబు లాంటి సూపర్ ఫిగర్స్. యు నో వాట్ ఐ మీన్. I'm Veer. Angelina. What? Angelina. Oh. Where are you from? Albania. Where? Okay, bye.
శాండీ హాయ్ వచ్చేయ్ వచ్చేయ్ You just go. Veer. నువ్వు వెళ్ళమన్నా వస్తావని నాకు తెలుసు. Veer. పాపా Veer, please. నీతో చచ్చేంత గోలుగా ఉంది. మోహన్ చూడు. ఏంటిది? హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే డియర్ సంధ్య హ్యాపీ బర్త్డే టు యూ సరే ఊదయ్. థ్యాంక్స్. వెల్కమ్. నీకు బాగా గుర్తుందే. నువ్వు చాలా లక్కీ గర్ల్ వీర్కి నీ బర్త్డే Veer, are you crazy? డాడీ ఇంకా టీవీ చూస్తూ కూర్చున్నారు. I have to go. ఎక్కడికి? Veer. నీ బర్త్డే సంధ్య రిలాక్స్. అయితే సరే. ఏంటిది? ఓన్లీ 5 minutes తర్వాత వెళ్ళిపోతాను. ఎంత దూరం నుంచి వచ్చాను. వాట్ ద హెల్, జస్ట్ చిల్, హ్యావ్ ఎ డ్రింక్. So bad. This is so funny. You know, ఇప్పటి వరకు నా కోసం ఏ బాయ్ ఫ్రెండ్ ఇలా చేయలేదు. అరే నాలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సంధ్య. బట్ ఐ జస్ట్ రిమెంబర్ ఒకసారి ఏమైందో తెలుసా? నా పాత బాయ్ ఫ్రెండ్ ఒకసారి నన్ను దొంగతనంగా కలవడానికి ఇంటికి వచ్చాడు. కానీ డాడీ వాడిని పట్టుకున్నారు. తర్వాత చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసారు. ఇంకా వాడికి కోటింగ్ మీద కోటింగ్ ఇచ్చారు. అయ్యో, అల్టిమేట్లీ ఐ హావ్ టు నేనే తను కాపాడాల్సి వచ్చింది. అయ్యో పాపం. ఎవరది? వాడు బడుగాడు అమిత్ అని నిన్ను హోటల్లో కలవడానికి వచ్చేవాడు వాడా? కాదు, మరి వీడు జాన్. నువ్వు చెప్పు, నువ్వు ఎప్పుడూ ఎవరిని సీరియస్గా ప్రేమించలేదా? ఒకప్పుడు మా పక్కింట్లో ఉండేదా పిల్ల, వాళ్ళ అన్నయ్య నాకు మంచి దోస్త్. మరి కానీ ఒకరోజు తను అమెరికా వెళ్తాను అలాగే వెళ్ళిపోయింది. మళ్ళీ తిరిగి రాలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, పద వీర్ వెళ్దాం, ఇప్పటికి చాలా లేట్ అయింది. ఎదుట నిలిచింది చూడు. తాగితే చాలు ఇలాంటి వెద వేషాలు వేస్తావు ఎందుకు? నీకెన్నిసార్లు చెప్పాను నా దగ్గర ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు కుదరవు అని చెప్పి. ఇలాంటి పిచ్చి వెదవని నేను ఇంతవరకు చూడలేదు. మంచి మూడ్ చెడగొట్టావు కదా. శాండీ, ఐ నో. వాట్? నీలాంటి ఎర్ర బస్సు కానీ ఇంతవరకు చూడలేదు. అరే ఏంటి ఎర్ర బస్సు అది అంటున్నావు? ఏదో నీ బర్త్డే అని స్టార్ట్ పడ్డాను అంతే. కానీ నేను అలాంటి దాని కాదు. మనం జస్ట్ ఫ్రెండ్స్ అండ్ కలీగ్స్, అర్థమైందా? ఫ్రెండ్సేలే కానీ హోప్లెస్ గాయ్. పద ఇక్కడి నుంచి. ఈసారి ముందు నువ్వు వెళ్ళు. పద వెళ్ళు. ఎదుట జలదారు
என்னப்பா தூங்கலையா? అది నా ఫ్రెండ్ వచ్చాడు హ్యాపీ బర్త్డే విష్ చేయడానికి. నడురాత్రియా? ఏంటండి ఇది? వారం అంతా కష్టపడుతోంది పిల్ల, తెల్లారితే దీన్ని పుట్టినరోజండి. ఎవరో ఫ్రెండ్ వచ్చారు. ఈ అర్ధరాత్రి పూట గొడవ ఎందుకు చెప్పండి? ముందు క్రికెట్ ఆపేసి వెళ్ళి పడుకోండి.